హల్లెలూయా, 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 హల్లెలూయా. మహాగణుడు మహోన్నతుడైన సర్వశక్తిమంతుడైన దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాను. దేవుని మందిరాన్ని ప్రేమించి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువు నామమున అందరికీ వందనాలు చెల్లిస్తూ ఉంటున్నానండి. మహిమ కలిగిన రాజు ఆయనను ఎంతైనా మనము స్తుతించినా కానీ మన బ్రతుకు చాలదు, ఆయన రుణాన్ని తీర్చలేము. మనం స్తుతించేది కొద్ది సమయమే, ఆరాధించేది కొద్ది సమయమే. కానీ ఆ సమయంలో దేవాది దేవుడు తన ప్రత్యక్షతలను కూడా కనపరుస్తూ ఉంటాడు. దేవుని మందిరములకు వచ్చినప్పుడు, దేవుని సన్నిధికి ఆరాధనకు వచ్చినప్పుడు దయచేసి సిద్ధపడి రావాలి. ఎందుకంటే దేవాది దేవుడు తన ప్రత్యక్షతను చూపిస్తూ ఉంటాడు. కొంతమంది వారి మనోనేత్రాలు తెరవబడతాయి, వారు ప్రభువుని చూడగలిగే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి దేవుని మందిరమునకు వచ్చినప్పుడు మనము ఏదో వెళ్ళాలి కాబట్టి అన్నట్లుగా కాకుండా దేవుని మనము నిజముగా ఆరాధించాలి, దేవుని మనము నిజముగా కొనియాడాలి అన్న ఉద్దేశంతో మనము దేవుని మందిరానికి వస్తే దేవుని జీవితంలో అద్భుతం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏదో మామూలుగా వచ్చేస్తే మామూలుగానే వెళ్ళిపోతామండి. పిల్లరా, ఎందుకంటే నేను మాటలు ఎందుకు చెప్తున్నానంటే, నేను చూస్తూ ఉంటున్నాను, నేను గమనిస్తూ ఉంటున్నాను. ఆరాధనకు నిలబడేటంత వరకు కూడా దేవుని మందిరం అంతా కూడా ఎలా ఉందంటే నిశ్శబ్దముగా ఉంది. నేను గమనిస్తూ ఉన్నాను. నాకు పరిశుద్ధాత్మ ప్రభువు వారు బయలుపరుస్తున్న కొన్ని విషయాలు నేను తెలియజెప్పేస్తూ ఉంటాను. ప్రభు ఏది బయలుపరిస్తే అది చెప్పేస్తాను. అది మనం సరి చేసుకుంటే మనం బాగుపడతాం, లేదంటే లేదు. నేను గమనిస్తూ ఉంటున్నాను. ఆరాధనకు నిలబడినంత వరకు కూడా చాలా నిశ్శబ్దముగానే ఏదో పోగొట్టుకున్న దాంట్లో కనబడుతూ ఉంటే నాకు చాలా బాధ అనిపించింది. ఏంటి పరిస్థితి, ఏమిటి అన్నని? ప్రభా, నీ ప్రసన్నత కావాలి, నీ సన్నిధి కావాలి, మీరు రావాలి, మీరు వస్తేనే కార్యాలు జరుగుతాయి. లేకపోతే ఏ మానవుడు ఇక్కడ నిలబడి చెప్పిన కార్యాలు జరగవండి. ప్రభు వస్తేనే కార్యం జరుగుతుంది. హల్లెలూయా. ఆయన రావాలి, ఆయన వస్తేనే కార్యం జరుగుతాయి. మనం ఏమడిగితే చేస్తాడు ఆయన. లేకపోతే ఎట్లా జరుగుతాయి? ఎప్పుడైతే ఆరాధించడానికి నిలబడి సంఘమంతా కూడా ఆరాధిస్తూ ఉంటున్నప్పుడు ఆయన ప్రసన్నత రావడం చూచాను. హల్లెలూయా. మరి మీరు కొంతమందికి తెలుసు ఆ ప్రసన్నత, ఆ అనుభవము కొంతమంది అనుభవించారు. అవునా కదా? కనిపించారా లేదండి? ఒక దృశ్యాన్ని నేను చెప్పగలుగుతాను. ఆయన ఆలోచిస్తూ ఉంటున్నప్పుడు ప్రభు ఈ ప్రాంతంలో దిగి వచ్చి ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఇక్కడే ఉన్నారు. ఆయన చూడగలిగితే మీ కన్నులు తెరవబడితే ఆయన చూడగలుగుతారు. ఎందుకంటే కొన్ని
మరి అది దేవుని కృప. ఆయన మహిమ కొరకే చెప్తూ ఉంటాను నేను. ఆయనలో బాగా వెళుతూ వచ్చినప్పుడు కొన్ని నాకు చూపిస్తూ ఉంటారు, కొన్ని చెప్తూ ఉంటారు. అలాగే నేనేం గొప్పోడిని కాదండి, నేను గొప్పోడిని కాదు, నేను బండును. ఆయన ఊపిరితోనే జీవిస్తున్నటువంటి వాళ్ళని నేను. పిల్లరా, ఆయన ఇక్కడ కూర్చున్నారు. మీరు ఏది అడిగితే అది చేయడానికి సిద్ధంగా వచ్చి ఉన్నారు. మీరు అడుక్కోవాలంటే, మీరు అడుక్కుంటే చాలు. అడిగితే కానీ అమ్మాయినా సామెత చెప్తారు కదండి, అడిగితే కానీ అమ్మాయినా అన్నం పెట్టదు. అడుక్కుంటే చాలు, ఆయన ఇచ్చేస్తాక రెడీగా ఉన్నారు. మీరు ఏ హృదయంతో అడిగితే దాన్ని బట్టి మీకు ప్రతిఫలం వస్తుంది, అంతే తప్ప నేనేదో మీ యొక్క స్వభావాశ కొరకు లేకపోతే మీ స్వప్రయోజనం కొరకు కాదు, దేవుని కొరకు, దేవుని మహిమ కొరకు మీరు అడిగితే అది తప్పక దేవాది దేవుడు దయచేస్తాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యములను విందాం. ఆయన సింహాసనము, ఆ సింహాసనము ధవళమైన సింహాసనం. ఆ సింహాసనం మీద తెల్లని వస్త్రములు ధరించుకున్నవారు ఆసీనులై ఉన్నారు. ఆ వస్త్రములు దేవుని మందిరములు తాకుతూ ఉన్నాయి. దేవుని మందిరం ఆయన మహిమతో నింపబడుతూ ఉన్నది. ఆ మహిమలో మీరందరూ కూడా సంతోషిస్తూ ఆ మహిమను మీరు పొందుకొని మీరు నడవాలని ప్రభు యొక్క ఉద్దేశ్యమని ఉన్నది. కాబట్టి దానికి మీరు హృదయాలను సిద్ధపరచుకోండి. దేవుని మాటలు చెప్పడానికి కూడా రావడానికి కూడా కష్టంగానే ఉంది. గ్రంథం 43వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు ఇందాక మనం చదువుకున్నాం. మొదటి నుండి నేను చదువుతాను. అయితే యాకోబు, నిన్ను సృజించిన వాడు యెహోవా, ఇశ్రాయేలు, నిన్ను నిర్మించిన వాడు ఇలాగ సెలవిస్తున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. నీవు జలములలో పడి దాటినప్పుడు నేను నీకు తోడైందును, నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. నీవు అగ్ని మధ్యలో నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. యెహోవానగు నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడనైనా నేనే నిన్ను రక్షించువాడను. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన మన యేసునికి వందనాలు అయ్యా. నీ వాక్యమును వివరించడానికైనాను నాకు శక్తి సాలదు ఆయన. నేను దుమ్ముని దూరిలో నేను ఒప్పుకుంటున్నాను. మీ పరిశుద్ధాత్మాభిషేకంతో నింపి నాతోనూ సంగమంతుడితోనూ ఆయన మీరే మాట్లాడి, మీరే దర్శించమని, మీరే మహిమ పొందమని, మీరు మాట్లాడుతూ ఉంటుండగా మా చెవులు ఆలకించడానికి మా చెవులను తెరవమని మీకే మహిమ చెల్లించుకుంటూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి.
ఆమేన్. అందరూ గట్టిగా చెప్తారా? ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని సంగమా, ప్రభు మాట్లాడుతూ ఉన్న ఈ మాటలు యెషయా గారు రాస్తూ ఈ మాటలు పలుకుతూ ఉంటున్నారు. అయితే యాకోబు, నిన్ను సృజించిన వాడు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. ఇక్కడ ఒకే వ్యక్తి రెండు పేర్లు కలిగి ఉన్నాడు. ఒకరే. మొదటి వచనంలో యాకోబు అని పిలుస్తున్నాడు, ఆ కింద భాగం దగ్గరకు వచ్చేటప్పటికి ఇశ్రాయేలు అని పిలుస్తున్నాడు. యాకోబు అని అంటే మనకు తెలుసు యాకోబు అంటే ఎలాంటి వాడు అనేది. యాకోబు అని అంటే మోసగాడు అని అర్థం. అని అంటే రక్షించబడక మునుపు, దేవుని ఎరగక మునుపు, బాప్తిస్మము పొందక మునుపు మనమందరము కూడా మసగాడమేనా? అవునా కాదా? ఏమో మరి మీరు అంటే నేను మౌనంగా ఉన్నారంటే నాకు ఏం మోసం లేదని అనుకుంటున్నారేమో. నేనైతే మోసగాడిని, నేను ఒప్పేసుకుంటాను. ఎందుకంటే దేవుని సన్నిధిలో ఉన్నట్లుగానే చెప్పాలి. పూర్వం ఎవరు అండి మనము? పూర్వం ఎవరు? దేవుని తెలుసుకోకుండా ఎవరు? ఎలా ఉండేవాళ్ళం మనం? ఏమండి, మన నాలుగు మోసకరమైన మాటలు మాట్లాడలేదా? మాట్లాడిందా లేదా? అట్లా అంటూ ఉంటున్నాడు యాకోబు, నేను సృజించానయ్యా, నేనే. తల్లి గర్భంలో నుండి నిన్ను ఉద్భవింప చేసిన వాడను నేనే. పుట్టిన తోడనే నువ్వు ప్రభువుని తెలుసుకున్నావా? పుట్టిన వెంటనే యేసు ప్రభు తెలిసిపోయారా మీకు? ఏమండి? లేదే. మరి ఎటువంటి పరిస్థితులలో మనం పుట్టాం? ఏమండి? దావీదు అంటాడు పాపములోనే నా తల్లి నన్ను గర్భమును ధరించెను అని అంటాడు. అంటే దానిని బట్టి మనము ఆలోచన చేస్తే మనము పుట్టినప్పుడు పాపముగానే పుట్టాం, పాపులుగానే పుట్టాం, మోసగాళ్ళగానే పుట్టాం. ఏమండి, ఎన్నిసార్లు మన మాటలలో మోసం చేయలేదు? మోసకరమైన మాటలు ఎన్ని విధాలుగా మాట్లాడలేదు? ప్రియమైన దేవుని బిడ్డ, నిన్ను సృజించిన వాడు ఆయన. అందుకని ఆయన అంటున్నాడు, ముందు ఓ యాకోబు అని పిలిచాడు. ముందే ఇశ్రాయేలు అని పిలవచ్చు కదా. లేదా ఓ యాకోబు, నువ్వు ఎలాంటి వాడో తెలుసా? నీ ముందు నువ్వు సృజించినప్పుడు, నిన్ను పుట్టించినప్పుడు నువ్వు ఎలాంటి వాడో తెలుసా? యేషావు అంటాడు కదండి. యేషావు అంటాడు, ఏమంటాడండి యాకోబుని గురించి చెప్తూ, నన్ను 2 సార్లు మోసం చేసావని అంటాడండి. చూడండి ఒకసారి చూద్దాం. ఆదికాండము 27వ అధ్యాయము. ఆదికాండము 27వ అధ్యాయము 36వ వచనం. యాకోబు అను పేరు
అతనికి సరిగానే చెల్లినది. అతడు నన్ను ఈ 2 మార్లు మోసపుచ్చెను. నా జ్యేష్ఠత్వము తీసుకొనెను. ఇదిగో ఇప్పుడు వచ్చి నాకు రావలసిన దీవెనను తీసుకొనెను. ఎన్నిసార్లు అంటే మోసం చేశాడు యాకోబు? 2 సార్లు మోసం చేశాడు. జ్యేష్ఠత్వ హక్కుని తీసేసుకున్నాడు. ఏసావుకు రావాల్సిన దీవెన కూడా తీసేసుకున్నాడు. ఎలా తీసుకున్నాడు? యథార్థంగా వచ్చి తీసుకున్నాడా? మోసంతో వచ్చి తీసుకున్నాడు. పిల్లగా అందుకనే ఏమంటున్నాడు అంటే, ఓ మోసగాడా, నిన్నేనయ్యా నేను కూడా సృష్టించిన వాడిని, నిన్ను సృజించిన వాడును నేనే. మోసంతో పలుకుతున్నావే. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రికలో, ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22వ వచనము. కావున మునుపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని, మోసకరమైన దురాలోచనలతో ఉన్న జీవితం పాత జీవితం, పాత బ్రతుకు. మళ్ళీ పిలుస్తున్నాడు దేవాది దేవుడు. ఏమంటున్నాడంటే, ఓ యాకోబు, నువ్వు రక్షించబడ్డావు, నువ్వు దేవుని తెలుసుకున్నావు, బాప్తిజం పొందావు, రక్షణ పొందావు, కానీ ఎక్కడో కూడా మోసకరమైన మాటలు పలుకుతూనే ఉన్నావు. అందుకే పిలుస్తున్నాడు. మోసకరమైన నాలుక అబద్ధాలు ఆడుతుంది. దేవుని వాక్యం ఉందండి, దేవుని వాక్యం ఉంది. చూడండి, కీర్తనల గ్రంథంలో రాయబడి ఉంటుంది. చూడండి, 52వ దావీదు కీర్తన, 52వ దావీదు కీర్తన 2వ వచనం చూడండి. మోసము చేయవాడా, వాడి గల మంగళ కట్టివలే నీ నాలుక నాశనము చేయనుద్దేశించుచున్నది. మేలు కంటే కీడు చేయుటయు, నీతి పలుకుట కంటే అబద్ధము చెప్పుటయు నీకిష్టం. ఏం చెప్తున్నాడు వాక్యం? మోసము చేయవాడా, ఎందుకని? దురాశలు, ఆలోచనలలో మోసం చేయడం, అబద్ధాలు ఆడడానికి మోసం చేయడం. అదిగిన దేవాది దేవుడు మొట్టమొదటి వచనములోనే, ఓ మోసగాడా ఒక్కసారి చూడయ్యా అని చెప్తూ ఉంటున్నాడు. మోసముతో జీవిస్తున్నా కానీ, మోసముతో బ్రతుకుతున్నా కానీ దేవాది దేవుడు కాపాడుతూనే వస్తూ ఉన్నాడు. అవునా కాదా? ఆయన కాపాడుతున్నాడు కాబట్టి మనం బ్రతికి ఉన్నాం, లేకపోతే ఎప్పుడో పోయి ఉండేవాళ్ళం. ప్రియమైన దేవుని బిడ్డ, ప్రభుత్వం ఉంటున్నారు. ఓ మోసం చేయవాడా, ఇంతకు ముందు మోసం చేసావు, ఇంతకు ముందు మునుపటి ప్రవర్తన విషయంలో అయితే మోసకరమైన దురాలోచనలతో కలిగి ప్రాచీన స్వభావాన్ని కలిగి ఉన్నావే. ఆ ప్రాచీన స్వభావంతో కానీ మరలా నడిస్తే, మరలా నీవు అదే పరిస్థితుల్లో నువ్వు వెళితే దేవుని యొక్క రాజ్యములోనికి చేరలేవు అని ప్రభు మాట్లాడుతూ ఉంటున్నారు. వాడిగా మంగళ కత్తి. ఏం రాశారు చూసారండి? ఏం రాశారు? వాడిగల మంగళ కత్తి. ఏంటది?
మాట్లాడండి. నాలుక, అమ్మ బాబోయ్, ఈ నాలుగు ఎంత భయంకరమైందో. వాడిలో మంగళవాడి దగ్గర ఉన్న కత్తి చూసారా? వాడితో ఎట్లా ఉంటుందో అలా ఉంటుందట నాలుక. నాలుగుతోనే చంపేస్తారు మనుషుల్ని, నాలుగుతోనే హృదయాలను కోసేస్తారు. ప్రియమైన దేవుని బిడ్డ, ప్రభు మాట్లాడుతూ ఉంటున్నారు, నువ్వు మోసకరమైన పరిస్థితులలో నీ నోటిలో నుండి వచ్చే ఆ కత్తి పోటీ వంటి మాటలు కానీ నువ్వు కలిగి ఉంటే, నువ్వు ఎంత ప్రార్థన చేసినా కానీ, నువ్వు ఎంత దేవుడిని మర్రపెట్టినా కానీ, నీ పాపము కానీ వదలకపోతే నీ పాపము నిన్ను పాతాళానికి పడేస్తుంది. జాగ్రత్త, జాగ్రత్త. ఒకప్పుడు నువ్వు రక్షణ పొందక ముందు నీ నోటి రకరకాల కత్తిపోటు వంటి మాటలు వచ్చాయి, బూతులు వచ్చాయి, రకరకాల మాటలు వచ్చాయి, ఇతరులను పొడిచే గాయపరిచే నరహంతకులుగా చేయబడ్డారు ఇంతకుముందు. కానీ దేవుని తెలుసుకున్న తర్వాత ఏమైంది? బ్రతుకు ఎట్లా ఉంది? ఏ విధముగా ఉంది? ప్రియమైన దేవుని బిడ్డ అంటూ ఉంటున్నారు, యాకోబు పిలుస్తున్నాడండి. కింద వచ్చినప్పటికి ఆయన అంటూ ఉంటున్నాడు, ఇశ్రాయేలు. ఏమని పిలుస్తున్నాడండి? ఇశ్రాయేలు, నిన్ను నిర్మించిన వాడు నేనే, నేను విమోచించాను, నీకు విడుదలించాను. యాకోబును ఇశ్రాయేలుగా మార్చడానికి ఎంత టైం పట్టింది? యాకోబును ఇశ్రాయేలుగా మార్చడానికి ఎంత టైం పట్టింది? ఎక్కడ మార్చబడ్డాడు? ఎక్కడ మార్చబడ్డాడండి? దేవుడి వాక్యంలో కదా చూడండి. ఆదికాండం 32వ అధ్యాయము. ఆదికాండము 32వ అధ్యాయము 28వ వచనం ఒక్కసారి చదువుదాం. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి కనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పాను. ఈ మాట ఉంటే చదివించాను. ఎంతసేపు పట్టింది ఈ మాట రావడానికి? ఏం చేస్తే ఈ మాట వచ్చింది? ఏమండి? ఏం చేస్తే యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు? పోరాడితే ఎవరితో? దేవునితో. ఏంటి పోరాటం? ప్రార్థనలో పోరాడడం. అయ్యా, ఇదిగో నా అన్నయ్య ఎన్నిసార్లు మోసం చేసేసాను, నా తండ్రిని మోసం చేసేసాను, నా బ్రతికంత మోసమే, నా నాలుగు దానిది, ఆడిది, నా నోరు ఇలాంటిది, అన్ని కూడా దేవుని సన్నిధిలో ఒప్పేసుకొని పోరాటం మొదలెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని సంగమా, ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు నిన్ను నీవు సరి చేసుకోవాలి, నిన్ను నీవు అప్పగించుకోవాలి దేవునికి. అప్పుడు నీ మాటలు మారిపోతాయి. నీ మాటలు మారిపోతాయండి. మృదువైన మాటలు వస్తాయి, కఠోరమైన మాటలు రావా, కఠినమైన మాటలు రావా. ఎక్కడ కూర్చుంటే మారుతుంది? దేవుని యొక్క కూర్చుంటే. ఇశ్రాయేలుగా మార్చబడడానికి దేవునితో పోరాడి తెలిసాడు. గెలవాలి. ఏమండి? ఆ ప్రాచీన స్థితి, ఆ ప్రాచీన బ్రతుకుని గెలవకోకుండా మనం ఏదో ప్రయాణం
చేసుకుంటూ వెళ్ళిపోదాము అని అనుకుంటే కాబట్టి పిచ్చోడు రకరకాల నోట్లు వేసుకుని అన్ని తగ్గించేసుకుని అన్నీ వేసుకుని మనం తాగుంటా వస్తున్నాడు అనుకోండి, ఏం చేద్దాం? ఏం చేద్దామండి? రాబాబు రాగా ఆయన ఇంట్లోకి ఆహ్వానిస్తామా? ఏంటంటే మాట్లాడతాది, ఆహ్వానిస్తామా? ఎందుకు ఆహ్వానించు? పిచ్చోడు రకరకాలన్నీ తగిలించుకుని వచ్చాడు. ప్రియులారా, మనం కూడా అంతే అండి. మన బ్రతుకు కూడా రకరకాలన్నీ తగిలించేసుకుంటుంటాం. భుజాలకి, మేడలకి, వెనకాల జీపుకి, కాళ్ళకి తగిలించుకుని వెళ్ళిపోతూ ఉంటాం. వెళ్ళిపోతూ ఉంటే దేవాది దేవుడు రా నాయన అని పిలుస్తాడా? చెప్పాలి. దేవుడు వాక్యం ఏమంటుందో తెలుసండి? మీరు నా యొక్కకు రండి, అప్పుడు మీ యొక్కకు వస్తానంటాడు ఆయన. అన్నారా లేదు వాక్యం? మొదటి నా యొక్కకు రండి, అప్పుడు నేను మీ యొక్కకు వస్తాను. ఏమండి, మనకి అన్ని బాగాలు ఈ బలి అన్ని పట్టుకుని ఇలా నడుచుకుని పోతే శుక్రవారం వచ్చి నాయన నేను విడిపించేస్తాను, నేను మార్చేస్తాను అని అనడు. ఈ భారమంతా తీసుకుని వెళ్ళిపోయి యాకోబులాగా దేవుని సన్నిధికి వెళ్ళిపోయి అక్కడ పడేసి దేవా, ఇది నా జీవితంలో ఇంకా రావడానికి వీలు లేదు. ఆమేన్, 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 హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, నేను నిన్ను విమోచించాను, నువ్వు నా సొత్తు అని పిలిచాడు. అక్కడ నువ్వు నా సొత్తు, నువ్వు నావాడు, నువ్వు నాదాను. ఏమండి, ప్రభు పిలుస్తున్నారండి, యేసయ్య పిలుస్తూ ఉన్నారు. నువ్వు నావాడు అంటే అంత సంతోషం. ఏమండి, సంతోషమా బాధ? దేవాది దేవుడు మన సృష్టికర్త, మనకు సృష్టించిన వాడు, మన కన్నవాడు, మనకు జీవాత్మను ఇచ్చిన వాడు. నువ్వు నా సొత్తయ్యా అని అంటే మనకి ఎంత సంతోషం. గంతులు వేస్తే సంతోషం రావాలి. ఆనందించే సంతోషం, ఆనందం, చెప్పన సత్యమును మహిమాయుక్తమైన ఆనందం మనం రాయబడి ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డ, ఎలా ఉంటున్నావు? ఇశ్రాయేలుగా పిలువబడుతూ ఉంటున్నావా, లేక యాకోబుగా పిలువబడుతూ ఉంటున్నావా? ఇంకా సరే ఆలోచించండి. దేవుడేమో నిన్ను రక్షించాడు, దేవుడు యేసుక్రీస్తు ప్రభువారిని విమోచించాడు. అలాంటి ఆయనకు నువ్వు ఎట్లా ఉన్నావు? నువ్వు ఆయనకు సొత్తుగా ఉన్నావా? ఏదైనా ఆస్తులు మనకు ఉన్నాయంటే ఇది నాది అని అంటారు. బంగారం పెట్టుకున్న వాళ్ళు ఈ బంగారం నాది అని అంటారు. దేవాది దేవుడు కుమారుడా, కుమార్తె, నువ్వు నా బిడ్డవు అని పిలుస్తూ ఉంటున్నారు. నువ్వు నా బిడ్డవు అని పిలుస్తూ ఉంటున్నారు. ఆ పిలవబడిన వ్యక్తులతోటి కిందన మాట్లాడుతున్న మాటలు ఒకసారి గమనించండి. యెషయా గ్రంథం 43వ అధ్యాయం, మన పాఠ్యభాగంలోనికి వెళ్తాం చూడండి. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. నీవు జలములలో పడి దాటినప్పుడు నేను నీకు తోడైందును,
నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. నీవు అగ్ని మధ్యలో నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. హల్లెలూయా, హల్లెలూయా. 3 భాగాలు కనబడుతున్నాయి, 3 భాగాలు కనబడుతూ ఉంటున్నాయి. ఒకటి, నీవు జలములలో బడి వెళ్ళినప్పుడు నేను నీకు తోడై ఉండేది. రెండవది, నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారం. మూడవదిగా చూస్తున్నప్పుడు నీవు అగ్ని మధ్యలో నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. జలములలో బడి నువ్వు వెళుతున్నప్పుడు, జలములలో బడి దాటుతూ వెళుతూ ఉంటున్నప్పుడు ఆయన అంటూ ఉంటున్న మాట ఏమిటో తెలుసా? నీకు నేను తోడై ఉంటున్నా. ఏంటి జలములు? ఏంటి జలాలండి? జలము అనగా నీళ్లు. ఏంటి నీళ్లు? రక్షించబడిన తరువాత, దేవుడు విమోచించిన తరువాత అంధకార సంబంధమైన అధికారములో విడుదల ఇచ్చిన తరువాత దేవాది దేవుడు సుగమగా ప్రయాణము చేస్తారు అని ఎక్కడ రాయలేదు దేవుని వాక్యంలో. పరలోకానికి వెళ్ళడానికి, ఆ శాశ్వత రాజ్యములో చేరడానికి ఎక్కడ కూడా నువ్వు సుగమగా, ప్రశాంతముగా, చక్కగా నువ్వు పరలోకానికి చేరతావు అని ఎక్కడ కూడా రాయలేదు. నీ మీదకి నువ్వు జలములలో వెళ్తూ ఉంటావు. జలములు అనగా శ్రమలు, బాధలు, ఇబ్బందులు, రోగములు, ఇంకా వేదన, ఏమండి, ఇంకా నిందలు, ఇంకా అవమానాలు, అనేకమైనవి వాటి గుండా నువ్వు వెళుతూ ఉన్నప్పుడు దేవాది దేవుడు ఏమంటున్నాడంటే నీకు నేను తోడై ఉంటాను. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ భాషలు పడలేదు. నీకు నేను తోడుగా ఉంటాను. యెహోవా షమ్మాగా నేను ఉంటాను. ఇమ్మానుయేలుగా నేను తోడుగా ఉంటాను. నువ్వు వెళ్ళాలి, జలములలో పడి వెళ్ళాలి, శ్రమలో ఉన్నానే వెళ్ళాలి, బాధలో ఉన్నానే వెళ్ళాలి. ఏమండి, వెళ్ళాలి, అందులో పడే వెళ్ళాలి. కానీ దేవాది దేవుడు ఆయన ఏమంటున్నాడు? నీకు నేను తోడుగా ఉంటాను అని అంటున్నాడు. విడిచిపెట్టే దేవుడు కాదు, విడిచిపెట్టేవాడు కాదు ఆయన. జలములలో బడి అవి నా మీద పారవు, అగ్నిలో నేను నడచినను, జ్వాలలు నన్ను కాల్చజాలవు. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను. నేను వెళ్ళే మార్గము
నా యేసుకే తెలియును. జలములలో మనం వెళుతూ ఉంటున్నప్పుడు, జలాలను దాటుకుంటూ వెళుతున్నప్పుడు ఆయన తోడుగా ఉంటున్నాడు. అందుకని దావీదు అంటాడు కదా 23వ దావీదు కీర్తన, నేను గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకు నేను భయపడను, ఎందుకనగా నీవు నాకు తోడయ్యుండు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన తోడుగా ఉండే దేవుడు ఆయన. జలాలు బట్టి వెళ్ళాలి, వెళ్ళక తప్పదు. ఏమంటే ఏదైనా ప్రయాణాలు చేస్తున్నప్పుడు ఇప్పుడంటే వచ్చేసింది, ఇప్పుడు అన్నీ ఏది పడవలు వచ్చేసింది, రకరకాలు వచ్చేసింది, దాడి వెళ్ళిపోతున్నాయి, వికాసం వెళ్ళిపోతున్నాం. ఇంతకుముందు అవన్నీ లేనప్పుడు అండి ఏమండి ఎలా వెళ్ళేవాళ్ళు? ఏమన్నా మన నీకైతే తెలియదు, నాకు తెలిసినాయి. ఎందుకంటే నేను అన్ని చూసి వచ్చేసాను. అవన్నీ అనుభవించాను కాబట్టి అన్నీ నేను చెప్పగలుగుతూ ఉంటున్నాను. అనుభవం లేకపోతే నేను చెప్పలేను. ఏదో నోటికి ఏదో చెప్పేసి వెళ్ళిపోవడానికి కాదండి. ఎలాగా నీటిలో నుండి దిక్కుని ప్రవాహం వెళ్తూ ఉంటే దాంట్లో నుండి అవతలకి ఒడ్డుకి వెళ్ళాలి. ప్రియమైన దేవుని బిడ్డ అంటూ ఉంటున్నారు, నువ్వు దేనికి భయపడవలసిన పని లేదు, నేను నీకు తోడుగా ఉంటాను, నేను నీకు తోడుగా ఉంటాను. పిల్లరా ఆయన అంటూ ఉంటున్నారు, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 15వ వచనం చదవండి. 15-16 వచనాలు చదువుదాం. కావున ఆ స్త్రీ ప్రవాహమునకు కుట్టుకొని పోవాలని ఆ సర్పము తన నోటి నుండి నీళ్లు నది ప్రవాహముగా ఆమె వెనుక వెళ్ళగచ్చను. కానీ భూమి ఆ స్త్రీకి సహారి అయి తన నోరు తెరచి ఆ ఘట సర్పము తన నోట నుండి గ్రక్కిన ప్రవాహమును మింగివేసెను. అందరూ కూడా చెప్పండి, దేవుడు నామమున మహిమపడతామండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటండి ఏం చెప్తున్నారు? సర్పం అంటారా? సర్పము సాతానుడు కలిగి చేస్తే తన నోటి నుండి ఓ ప్రవాహాన్ని, ఓ నీళ్ళని నీ మీదకి వేస్తే భూమి ఆ స్త్రీకి సహకారి అయి ఉండి ఏం చేసింది తెలిసింది? ఆ వచ్చిన ప్రవాహం ఏం చేసింది? మింగేసింది. నీ దేవుడు కూడా అటువంటి గొప్ప దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, వాక్యంలో రాయబడి ఉంటుంది, జలములలో నువ్వు దాటి వెళ్ళినప్పుడు నీకు తోడై ఉండేను. నదులలో బడి నువ్వు వెళుతున్నప్పుడు, నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద ఒళ్ళి పారవు. ఏమండి? నదులలో బడి నువ్వు వెళుతుంటే, నదులు దాటుతూ ఉంటే, నదులు అనంటే ఇందాక జలములనంటే శ్రమలు, బాధలు, రోగములు ఇవన్నీ అందులోకి వచ్చేస్తున్నాయి. నది ప్రవాహము, నది అనంటే శోధన, భయంకరమైన శోధనల గుండా నువ్వు ప్రయాణము చేస్తూ ఉంటున్నప్పుడు ఆ శోధనలలో నుండి తప్పించుకోలేము, ఆ శోధనలలో నుండి బయటికి రాలేము అనుకునే పరిస్థితులలో నువ్వు దాటుతూ దాని మీద నుండి వెళుతూ ఉన్నప్పుడు అవి నీ మీద పారవు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మీదకి రాదు, నీ మీదకి వస్తున్నట్టు అనిపిస్తాయి. ఏమండి? ఆ శోధన మన మీదకి వస్తున్నట్టు అనిపిస్తుంది. ఒకవేళ వచ్చినా కానీ దాన్ని తీసివేసే దేవుడు మన ప్రభువు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తుంది. చూడండి, యాకోబు రాసిన పత్రిక
యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనము. శోధన సహించేవాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తను ప్రేమించిన వారికి వాగ్దానం చేసిన జీవి కిరీటము పొందును. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు. ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు శోధింపబడును అని వ్రాయబడి ఉంది. ఈ శోధన వచ్చినప్పుడు దీనిని తీసివేయగలిగిన దేవాది దేవుడు ఉన్నాడు అని అనుకోవాలి, కానీ ఇది దేవుడు నా మీదకి ఎందుకు పంపించాడు అని అనకూడదు. ఎవరిని కూడా శోధించే దేవుడు కాదండి ఆయన శోధకుడు కాదు. నిన్ను ప్రేమించిన వాడు, నీ కొరకు కలవరిలో రక్తం కార్చినవాడు, నీ కొరకు గాయపరచబడిన వాడు. ఆయన ఒకసారి చూస్తే, ఆయన శరీరం చూస్తే ఎలా నలగొట్టబడిందో నీకు తెలుసా? ఆయన శోధించే దేవుడు కాదు. మనం ఏం చేస్తామంటే శోధన వచ్చిందనుకోండి, బాగా విపరీతమైన పరిస్థితులు గుండా వెళుతూ ఉంటే ఏమి దేవుడు అండి అని అనేస్తాం మనం. దేవుడు నాకేం చేస్తున్నాడని అనేస్తాం మనం. కానీ దేవుడు అంటూ వచ్చినాడు, నేనేం మిమ్మల్ని శోధించినయ్యా, మీరు శోధనలో గుండా వెళ్ళాలి, వెళ్ళకపోతే తప్పదు. ఆయనే వెళ్ళాడండి, యేసుప్రభు వారే వెళ్ళారండి. ఆయన ఎంతమంది శోధించారండి యేసుప్రభుని? ఏమండి, ఈయన బయలుమూలు అని అన్నారు. ఏమండి, యేసుప్రభుని రకరకాల మాటలతో శోధన ఎంతగా శోధించారో తెలుసండి. కానీ దేవాది దేవుడు ఏమాత్రము కూడా ఎవరిని కూడా మాట మాట్లాడడం లేదు. ప్రియమైన దేవుని బిడ్డ, శోధనలో పడి వెళ్ళాలి, తప్పదు. మన మార్గము శోధనలో గుండా వెళ్ళే మార్గమే. కానీ ఆ శోధనలో నుండి తప్పించగలిగే దేవుడు నీ పక్షమున ఉన్నాడు. గుర్తు చేసుకో, నీ పక్షమున ఉన్నాడు. ఏ శోధన అయినప్పటికీ కూడా, అది ఆరోగ్య విషయంలోనా, లేకపోతే వేరు పరిస్థితులలో, కుటుంబాలలో కలిగే సమస్యల విషయంలోన, ఏదైనప్పటికీ కూడా నిన్ను విడిపించే నీ రక్షకుడు నీ పక్షమున ఉన్నాడు, నిన్ను విడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను విడిపిస్తాడని అందుకే దేవాది దేవుడి దినాన్ని మనతో మాట్లాడుతూ వచ్చినాడు. నేను ముగిచేస్తూ ఉంటున్నాను. అగ్ని మధ్యలో నువ్వు నడిచినప్పుడు అగ్ని నిన్ను కాల్చదు, జ్వాలలు నీ మీదకి రావు అని అంటే, అగ్ని మరణకరమైన పరిస్థితిలోనికి వెళ్ళిపోయినప్పటికీ కూడా మరణము మీద అధికారము కలిగిన దేవుడు మన పక్షమున ఉన్నాడు. అది జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. ఆయన అంటాడండి, ఏమంటాడు తెలుసండి? మరణం యొక్కయు పాతాళ లోకం యొక్క కాలపు చెవులు నా స్వాధీనములో ఉన్నవని ప్రకటన గ్రంథం చూడండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 18వ వచనము. నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించేవాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కకు కాలపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. ఎవరి స్వాధీనంలో ఉన్నాయండి? దేవుని స్వాధీనములో ఉన్నవి. అగ్ని మరణమే నీ మీదకి వచ్చినప్పటికీ కూడా
ఆ మరణకరమైన పరిస్థితులలో నుండి నిన్ను తప్పించగలిగిన నీ దేవుడు నీ దగ్గరే ఉంటున్నాడు, నీ పక్షమనే ఉంటున్నాడు. ఆయన ఈ దినాన మీతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆయన మీతో మాట్లాడుతూ ఉంటున్నాడు. అగ్ని వంటి శ్రమలు వచ్చిన ఏమండి, శత్రుకు మెషి అభ్యర్థులు ఎక్కడున్నారు? అగ్నిగుణంలో ఉన్నారు. అగ్నిగుణంలో ఉన్నారు వాళ్ళు. ఏమండి, అగ్ని ఏమైనా కాల్చిందా? అగ్ని కాల్చలేదు. ఎందుకు కాల్చలేదు? ఎందుకు కాల్చలేదు? 4వ వ్యక్తిగా దేవుని పోలిన కుమారుడు అక్కడ ఉన్నాడు. దేవాది దేవుడు అక్కడికి వచ్చేస్తారు, అగ్నిలోకి వచ్చేస్తారు. వాళ్ళ పక్షమున అక్కడ ఉన్నారు కాబట్టి అగ్ని వారిని ముట్టలేదు. అగ్ని వారిని ముట్టలేదు. బయట తీసుకొచ్చిన తర్వాత శత్రుకు అభ్యర్థుల గోరును పరిశీలించారటండి. ఇంటికి కాలిపోయా, ఏమైపోయినాయి, ఎందుకు ఏమైపోయింది, బట్టలు ఏమైపోయినాయి అని చూస్తున్నారటండి. ఇంటికి బట్టలు కాలేదు. కనీసం అంట అగ్ని వాసనైనను రాలేదండి. అంటే మన దేవుడికి ఎంత గొప్ప దేవుడు అండి, ఎంత గొప్ప దేవుడు అండి ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. నేను దేవుడి బిడ్డ ప్రభు అంటూ ఉంటున్నారు. అయ్యా ఈ పక్షం నేను ఉన్నానయ్యా, ఎందుకు నువ్వు నా సొత్తు కదా ఆయన అన్నాడు కదండి. వాక్యం చదివించింది ఏమన్నాను? నువ్వు నా సొత్తు, నేను ఉన్నాను, నీ పక్కనే ఉన్నాను. కాబట్టి నువ్వు దేనికి భయపడద్దు, నువ్వు దేనికి భయపడద్దు. ఏ విషయములకు కూడా భయపడవలసిన పని లేదు. కుటుంబంలో సమస్యలు రావచ్చు, కుటుంబంలో బాధలు రావచ్చు, అనేక విధాలుగా మనకి సాధనుడు శ్రమను కలుగజేస్తాడు. ఎందుకంటే వాడి నోటి నుండి పంపించేవాడు ప్రవాహాన్ని. ఆ సోదరుడు అనేక రకాలుగా మనం ఆత్మీయ జీవితంలో ఈ ఎదుగుతూ ఉంటే అనేకమైన శోధన బాధల గుండా వెళుతూ ఉండాలి. ఆ వెళుతూ ఉన్నప్పుడు మాత్రమే అందులో నుండి విడుదల కలుగుతూ ఉంటుంది. అప్పుడు మాత్రమే దేవుని దగ్గరికి మనం చేరగలుగుతాం. అంతేగాని చాలామంది, నేను ముగిస్తూ ఉంటున్నాను, చాలామంది అంటూ ఉంటారు, ఏమంటారంటే ఏంటంటే ఈ శ్రమలు తెలుసు ప్రభు, నమ్ముకున్న తర్వాత మాకు శ్రమలు వచ్చేస్తున్నాయి, ఈ బాధలు వచ్చేస్తున్నాయి ఏంటంటే అని అడుగుతూ ఉంటారు. వీళ్ళరా మిమ్మల్ని దేవుని బిడ్డ, ఒకవేళ యేసు ప్రభు వారే మిమ్మల్ని రక్షించలేదే అనుకోండి, మిమ్మల్ని విడిపించలేదే, ఒకసారి వెనక్కి తీయడానికి వెళ్ళండి. ఒక్కసారి మీ మనస్సును వెనక్కి పంపించండి. అప్పుడు పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? ఆ పరిస్థితులలో నేను కానీ ఆ పరిస్థితులలో ఉంటే ఇప్పుడు వరకు జీవించి ఉండేవాడనా? వస్తుందా రాకడు? ఏమన్నా మీరైతే తెలియదు. నేనైతే చాలా భయంకరమైన వ్యక్తిని. నేను నా జీవితం గురించి చాలాసార్లు చెప్తూ వచ్చేసాను. ఏమండి, త్రాగుతూ ఉంటే ఇంతకాలం ఎవరు కూడా జీవించకండి. చాలా తాగేసి ఆ లివర్లో కాయ పోయి ఎప్పుడో చచ్చిపోయి ఉండేవాడిని, ఎప్పుడో పోయి ఉండేవాడిని. కానీ నా దేవుడు నా యేసుక్రీస్తు ప్రభువు నేను చావడం ఆయనకి ఇష్టం లేదు, నేను చచ్చిపోవడం నరకానికి వెళ్ళడం ఇష్టం లేదు, పాతాళానికి పంపించడానికి ఆయనకి ఇష్టం లేక నన్ను దాని దేవుడు ఆ పాపము నుండి విడుదలిచ్చి నన్ను రక్షించి ఈ దినాన్న ఇక్కడ నిలవబెట్టి మాట్లాడిస్తూ ఉంటున్నాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. లేకపోతే ఇప్పుడు చెప్పిపోయిండు. ఇంతగా దేవుడి కొరకు నేను చెప్పి ఉండేవాడు కాదు. ఎందుకంటే నా జీవితంలో నేను అనుభవిస్తూ ఉంటేనే నేను చెప్తూ ఉంటానండి. నేను చెప్పేస్తానయ్యి, నేను అనుభవించకుండా నేను చెప్పలేను. ఎందుకంటే రకరకాల మార్గాలు కూడా వెళ్తూ ఉంటాను. నన్ను చాలామంది డ్యూటీలోనే వెలివేస్తారు. నన్ను తెలుసండి, డ్యూటీలోనే నన్ను వెలివేస్తారు. డ్యూటీలో వీడు తీసుకొచ్చి తీసుకుంటా లేదు,
వీడు దేనికి రాడు. ఒక పిక్నిక్కి వెళ్ళండి, పిక్నిక్కి వెళ్ళను, అమ్మని పిలిచినా వెళ్ళను, వెళ్ళేవాడిని కాదు. చాలా రకాలుగా ఏమండి నేను వెళ్ళబోకుండా ఉండే వీడికి ఏం చేయాలని నేను అనుకున్నాను. నన్ను వెలివేసినట్లుగా నన్ను ఒక్కడిని పక్కన పెట్టి వాళ్ళు ఉండేవారు. కానీ నేనైతే అందరితోటి కలిసిపోయి నాతోటే నాకు ఏ బాధ ఉండేది కాదు. ఎందుకంటే నా ప్రభువే నా కొరకు బాధపడ్డారు ఆయన. నా ప్రభువే నా కొరకు కలవరిలో రక్తమే కాచారు ఆయన. అలాంటప్పుడు వెలివేసినా పర్వాలేదు, నన్ను ఏమన్నా పర్వాలేదని నేను వాళ్ళతోటే నేను మాట్లాడడం మానలేదండి. వెళ్ళిపోయి వాళ్ళ దగ్గరే ఉంది, వాళ్ళతోనే మాట్లాడుతూ, వాళ్ళతోనే జీవించు, వాళ్ళతోనే కలిసిపోయి దరిదాపండి 7 సంవత్సరాల పైన నాతో వాళ్ళు మాట్లాడేవారు కాదంట. కానీ నేను ఒకటే, ఆ దేవుడు నా పక్షమున ఉన్నాడు, నా యేసుక్రీస్తు ప్రభువు నా పక్షమున ఉన్నాడు అని అనుకుని అందరితోటి సమాధానముగా, మీరు నన్ను ఇలాగ అన్నారు కదా అని నేను బాధ పెట్టుకునేవాడిని కాదు. వారితో సమాధానం ఉండడమే నాకు కావాలి. నా యేసు ప్రేమను వారికి చూపించాలి, అది కావాలి. ఆ తర్వాత వాళ్ళు అర్థం చేసుకున్నారని ఇప్పుడు చాలా మంది దేవుని మహిమ కొరకు చెప్తూ ఉంటున్నాను. ప్రకాష్, చాలా మంది క్రైస్తవులు నా డిపార్ట్మెంట్లో ఉన్నారు. వాళ్ళందరినీ ఏదైతే చూపించి వాళ్ళకి నీకు చాలా తేడా ఉంది, నువ్వు డిఫరెంట్ మ్యాన్ అని చెప్పేసి నా దగ్గర చెప్పి మాట్లాడినప్పుడు, దేవా నీకు స్తోత్రమయ్యా, అది కావాలి సాక్ష్యం, అది కావాలి. నువ్వు కాలేజీలో ఉన్నా, నువ్వు ఉద్యోగం చేసుకుంటున్నా, నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ నీ సాక్ష్యం బాగోవాలి. ఏ పనిపాట్లలో ఉన్నప్పటికీ కూడా నీ సాక్ష్యం కావాలి. ఎందుకో తెలుసా? వస్తాయి శ్రమలు, వస్తాయి బాధలు వస్తాయి, అనేక మంది నిందలేస్తారు, అనేక రకాలుగా పొడుస్తారు. పొడిచినా మన దేవుడినే పొడి చేశారు కదా, ఆయన్నే పొడి చేస్తారే. మనం పొడి చేసేవాడిని, మనమే పొడిచింది. అటువంటి గొప్ప దేవుడు, అటువంటి ప్రేమ కలిగిన దేవుడు ఇదే నన్ను నీతో మాట్లాడుతూ ఉన్నారు. నువ్వు ఏ రకంగా వెళ్ళినప్పటికీ కూడా ఏమి నేమెడుతున్నావు, ఏది నిన్ను తాకో, ఏది నిన్ను ముట్టదు. అగ్నే వచ్చిన ఏమైనా అది ఎన్ని ప్రయత్నాలు చేసినా నిన్ను ఓడించలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, ఒకసారి నువ్వు ఆలోచన చేస్తావు. ఆయన ప్రేమ అన్నది ఇక్కడ కనబడుతూ ఉంటుంది. ఆయన ప్రేమ, ఆయన కృప, ఆయన దయ, ఆయన కరుణ, ఆయన కనికరము ఇక్కడ కనబడుతూ ఉంటుంది. ఒక్కసారి ఆయన వైపు చూడు. నువ్వేం బాధపడవలసిన పని లేదు. ప్రభు దగ్గర ఒప్పుకో. ప్రభు ఇక్కడ ఉన్నారు, ఇంతటి చెప్పాను నేను. ప్రభు ఇక్కడకు వచ్చారు అని నువ్వు ఏ విషయములు అయితే ఆయనకు మొరపెట్టుకుంటావో, ఆయనను వేడుకుంటావో, అది ప్రభు నీకు తప్పక తీర్చేస్తారు. ఈ శోధన, ఈ వేదన, ఈ అగ్ని వంటి శ్రమలు అన్నీ కూడా విడిపించి ఆయన నిన్ను సంతోషింపచేస్తారు. అది దేవుని వాగ్దానం. దేవుని వాగ్మాటలను దీవించి ఆశీర్వదించే కనుక లేచి నిలబడి ప్రార్థన చేసుకుందామని